ఈ లీఫ్ నార్మల్ థ్రెడ్తో బీడ్స్తో కుట్టాలి. కార్నర్ నుండి థ్రెడ్ తీసుకొని బీడ్స్ ఎక్కించి కిందికి చైన్ వేసి లాక్ చైన్ వేసి పైకి నార్మల్ థ్రెడ్ మాత్రమే స్టిచ్ చేయాలి. థ్రెడ్కి బీడ్స్ ఎక్కించుకొని డౌన్ వచ్చినప్పుడు మాత్రం మధ్యలో చైన్ వేసి లాక్ చైన్ వేసుకొని పైకి మళ్ళీ వెళ్ళినప్పుడు థ్రెడ్ మాత్రమే కుట్టుకోవాలి. మనకి డౌన్ వచ్చినప్పుడు మాత్రమే బీడ్స్ ఎక్కించుకోవాలి. బీడ్స్ ఎక్కించినప్పుడు మన లీఫ్ లెంత్ని బట్టి బీడ్స్ ఎన్ని సరిపోతున్నాయో చూసుకొని ఎక్కించుకోవాలి. ఒకవైపు పూర్తిగా కుట్టిన తర్వాత రెండో వైపు కూడా అలానే కుట్టాలి. రెండో వైపు కూడా బీడ్స్ కుట్టిన తర్వాత మధ్యలో క్రింద నుండి మీదకి బీడ్స్ ఎక్కించుకొని నాట్ వేసుకోవాలి. బీడ్స్తో లీఫ్ కుట్టిన తర్వాత కార్నర్ నుండి జరీ థ్రెడ్తో కానీ బీడ్స్తో కానీ అవుట్లైన్ వేసుకోవాలి. నేను బీడ్స్తో కలర్ బీడ్స్తో అవుట్లైన్ వేస్తున్నాను. అవుట్లైన్ బీడ్స్ కుట్టిన తర్వాత చివరిగా నాట్ వేసుకోవాలి. ఈ లీఫ్ జరదోసి లీఫ్. ఈ లీఫ్కి నేను చూపించిన విధంగా లీఫ్ మధ్యలో రెండు వైపులా జరదోసి కట్ చేసుకొని ముందుగా కుట్టాలి. ముందుగా బీడ్స్ లీఫ్ కుట్టాం కదా, అలానే ఈ లీఫ్ కూడా కుట్టాలి. కార్నర్ నుండి జరదోసి థ్రెడ్కి ఎక్కించి మధ్యలో చైన్ వేసుకొని చిన్న చైన్ లాక్ చైన్ కుట్టాలి. థ్రెడ్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం థ్రెడ్ మాత్రమే కుట్టాలి. మన కిందికి మధ్యలో కుట్టినప్పుడు జరదోసి ఎక్కించుకొని కుట్టాలి. ఒకవైపు పూర్తిగా కుట్టిన తర్వాత రెండో వైపు కూడా ఇలానే కుట్టాలి.
రెండు వైపులా కుట్టిన తర్వాత చివరిగా నాట్ వేసుకొని క్రింద నుండి పైకి థ్రెడ్కి జరదోసి ఎక్కించుకొని మధ్యలో చైన్ వేసిన తర్వాత నాట్ వేసుకోవాలి. లీఫ్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత జరీతో అవుట్లైన్ చైన్ స్టిచ్ కుట్టుకోవాలి. బీడ్స్తో జరదోసితో లీఫ్ కుట్టడం చూసారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.